అధ్యాయం 23 అధ్యాయం 43వ వచనం చదువు. వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడే వాక్య భాగాన్ని మనందరి యొక్క వినికిడులు మనందరి కోసం దేవుడు ఆశీర్వదించులాగున, ఈ జీవాహార పురటాన్ని మనందరూ కూడా పనిచేసేలాగున, దేవుడు మనందరూ కూడా బలపరచులాగున ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, యేసయ్యా, మీ భౌతిక పాదములకు మరోసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీ మహాకృపమైన ప్రభువా, మరి రెండవ నెలలు మరలా నీ మొదలెందుకు వచ్చే ముందు దేవా 3-4 ఉపవాసకులు ఏర్పాటు చేసుకుని దేవా మరి సిద్ధపాటుతో ఓ పరిశుద్ధపరుచుకొని మా హృదయాలు మా శరీరాలు పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని నాయనా నీ బంధం రావాల్సిన చక్కని ఆలోచన, చక్కని విధానం ప్రభువా సేవకురాలు సంఘాన్ని కూడా అనుగ్రహించాలని తీసుకోవాలి. దేవా మరి 3 రోజులు ఈ చివరి రాత్రి కుడికులు కూడా ప్రభువా మరి ఇంతవరకు కూడా ఎంతో సహాయం చేస్తారు. వారిని సేవకు నిలబెట్టుకుని బలంగా వాడుతున్నారు. తీసుకోవాలి అలాగే తండ్రి, ఈ రాజా ఈ రాత్రి మరి పాటల్లో ప్రార్థన నడిపించారు. తీసుకోవాలి రాజా మరి బలెత్తున రాబోతుండగా ఆయన అందుకు ముందుగా తండ్రి ఈ వాక్యాన్ని కొద్దిసేపు మేము ఛాలెంజ్ చేయాలని మరొకసారి వాక్యమైన అర్థంలో మమ్మల్ని మేము చూసుకుని ప్రభువా నాయనా మరి మమ్మల్ని మేము సరి చేసుకుని దిగుకొని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని తండ్రి నాయన మరి ఈ బంధరాడ సహాయం చేయండి. మా అందరి జీవితాలు సరి చేసిన మా అందరి శరీరాత్మలు హృదయాలు శుద్ధి చేసి ఈ పనులు పాల్పొడుతున్నాం సిద్ధపరచండి. యేసయ్యమైన చూస్తున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుని స్తుతిస్తున్నాము. మహిమ ఘనత కలుగుగాక. మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఉదయకాలం మీటింగ్లో ఉండవలసింది ట్రైన్ కొంచెం మిస్ అవ్వడం వల్ల మరి సకాలంలో రాలేకపోయాం. లోపల మీరు చక్కగా ప్రార్థన చేస్తారు. మరి మా ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే రాత్రి జరిగే పనుల కార్యక్రమం కూడా ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం చదువుకునే వాక్య భాగానికి వస్తే మనం ధ్యానం చేద్దాం. చదువుతారా? ఈ లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. సార్ వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సారీ, దేవుడు తన మాటల కొరకు దీవించునుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు మరి నరునిగా ఈ లోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు ఆ భూమి మీద ఈ భూమండలం అంతటా కూడా నడిముడి అనేటువంటి ఆ ఇశ్రాయేలు దేశంలో బలమైన సేవ చేస్తూ మరి అద్భుతాలతో కూడిన ఆశ్చర్యకారంతో కూడిన సేవ జరిగించి ఆయన స్థాపించిన రాజ్య స్థానాన్ని మరి తన తర్వాత అపోస్తులు కొనసాగించాలని చెప్పి వారి భుజాల మీద ఆయన మోపు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా వెళ్లే ముందు మరి జరిగిన సంఘటన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఈ 23వ అధ్యాయంలో 43వ వచనంలో మనం మాట చదివాం. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మరి వారు పట్టుకున్నారు. అది ముందే చెప్పాడు. ఏమని? దుర్మార్గులైన మనుషులను పట్టుకుంటారు, నన్ను పడతారు, చంపుతారు, అయితే నేను 3 దినాలు ఏం చేస్తాను, లేస్తాను అని అప్పుడొక చెప్తూ వస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమైపోయారు? మర్చిపోయారు, దాన్ని పట్టించుకోలేదు. ఓ రోజైతే శ్రీమూర్తి పెద్ద ఉంటున్నాడు, నిన్నెవరు పడుతుంటారు ప్రభా, నిన్నెవరు పడతారు, నీ ప్రాణానికి నా ప్రాణం అన్నట్టుగా అడ్డానట్టుగా మాట్లాడుతున్నాను. అయితే అతనిలో మాట్లాడుతున్నది దుష్టుల సంగతి ప్రభు తెలిసి సాతాను వెనక్కి ఫోన్ చెప్పి పేతురున్న దుష్టుడు ఏం చేస్తాడు? ప్రభు గర్తిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది.
హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళా ఏమంటాడు, నువ్వు నన్ను ఎదునని ముమ్మారు పొందుతారు. ఇప్పుడు కోడి ఆమె చెప్పేస్తాడు, ఆయన గుర్తు చెప్పేస్తాడు, ఎప్పుడు పొందుతాడు ఎప్పుడు చెప్పేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన అయిన తర్వాత ఇంక వారు రావడం, మరి ఇస్కరియోతు యూదా వారిని తీసుకుని రావడం, ఆయన పట్టుకోవడం, చివరికి ఆయన తీసుకెళ్ళి ఆ రాత్రి అన్యాయపు తీర్పు తీర్చడం మనందరం కూడా బైబిల్లో చూస్తాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అన్నీ కూడా ప్రవక్తల గ్రంథాల్లో, ముఖ్యంగా యెషయా గ్రంథంలో ఈ ప్రవచనాలను మనం ఏం చేస్తాం, 53 అధ్యాయాల నుంచి అవి ఎక్కువ మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ముందుగానే ప్రవక్తలు ఏం ఇస్తారు, ప్రవచించాలి. ఆ ప్రవచన ప్రకారంగా ప్రతిదీ కూడా జరిగింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. చివరికి ఆయన పట్టుకున్నారు, మరి తీసుకెళ్లారు, ఆ కపాలమైనటువంటి స్థలాన్ని తీసుకెళ్లారు. ఆ గొల్గొతా కొండపై ఆయన వేస్తారు, సిలువ వేస్తారు. ఆయనతో పాటు మరి అటు ఒకరిని ఇటు ఒకరిని వేస్తారు, సిలువ వేస్తారు. అయితే అక్కడ మరి ప్రభు అక్కడ ఏ నేరం కూడా చెయ్యలేదు. కానీ ఇక్కడ అటు ఇటు మరి సిలువ వేయబడినటువంటి మనుషులు మాత్రం వాళ్ళు దొంగలన్నమాట, వాళ్ళు నేరస్తులు, వాళ్ళు తప్పులు చేసుకునేవాళ్ళు. అయితే ఆ కాలంలో శిక్ష ఏంటంటే మరణ శిక్ష. ఎలాంటి శిక్ష వేసేవారు? ఈ కాలంలో ఏం చేస్తున్నారు, గురిసేస్తున్నారు. కానీ అప్పుడు ఏం చేసేవారు, రోమా ప్రభుత్వ కాలంలో శిలువ మీద వేలాడేసేవారు. ఎప్పటి వరకు? సాయంకాలం 6 గంటల లోపల చనిపోతే పర్లేదు, లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టి బలవంతంగా చంపి సమాధి చేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత రోజు వరకు ఆ యొక్క ఆ శిలువలో ఆ దేహాలు ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలాగే మరి ఆ రోజున ప్రభువుని అక్కడ వారు చూడండి, వాక్యం జాతర చూద్దాం. అదే అధ్యాయంలో 33వ వచనం జాతర చూద్దాం. 33వ వచనం నుండి కపాలమనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రంలో పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇలాగూ అది పట్టుకున్నారు, ఆయన్ని సిలువ వేస్తారు. సిలువ మీద ఆయన వేలాడుతూ చాలా బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న సమయంలో ఆయన వస్త్రాలు కూడా ఇస్తారంటే చీట్లు వేసుకున్న వస్త్రాలు పంచుకున్నారు. ఇవన్నీ ఆ ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తాం, కీర్తన గ్రంథాలు కూడా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఆ తర్వాత జరిగిన విషయాలు మనం చూద్దాం. ఈసారి 39వ వచనం జాగ్రత్త చూద్దాం. వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు అంటే ఇటువైపున వాడు, ఎడవైపున వాడు. మార్క్స్ వార్తలు కనుక మనం చూస్తే ఇద్దరు దూషించారు ముందు. ఒకరు దూషించడం కాదు, ఇద్దరు దూషించారు ముందు. అయితే ఆ తర్వాత అందులో కుడివైపు ఉన్నటువంటి వాడు ఇస్తాడంటే ఆలోచించాడు కొంచెం. ఎవరు ఆలోచించాడు? మనమైతే ఈ శిక్ష అనుభవించడానికి అర్హులు. ఎందుకంటే మనం చేసిన నేరానికి, మనం చేసిన దోషానికి, మనం చేసిన పాపాలకు, మనం చేసిన అక్రమ కార్యాలకు, మనం చేసిన దొంగతనాలకు, మనం చేసిన హత్యలకు మనము శిక్ష అనుభవిస్తున్నామంటే అది సహజం. కానీ ఈయన ఏ పాపము చెయ్యలేదని చెప్పి ఒక్కసారి ముందు దూషించాడు, వాటితో పాటు వీడు కూడా దూషించాడు. కానీ కాసేపు అయితే ఒక్కసారి ఆలోచించాడు, మన స్థితి ఏంటి, ఆయన స్థితి ఏంటి. మనమైతే తప్పు చేసుకుని వేయబడ్డా, ఆయన ఏ తప్పు చేయలేదు. చెప్పడం చెప్తాం. ప్రభువు వచ్చి ఆయన ఒక చోట నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా ఆయన సవాల్ చేశారు. ఇక్కడైతే సిలువ మీద ఒక దొంగే ఆయన గురించి సాక్షి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం, చూడండి చూడండి
మనకైతే ఇది ఆ. న్యాయమే. ఆ. మనము చేసిన వాటికి తగిన ఫలము 39 వచ్చిన మళ్ళీ మరొకసారి చూద్దాం. విరాళాలు తీయబడిన నేరస్తుల్లో ఒకడు దూషించుచు ఆ, నీవు దూషించుచు. క్రీస్తువు కాదా, ఆ. నిన్ను నీవు రక్షించుకొనుము, ఆ. మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అది ఎవరున్నాడు వాడు ఏ స్థితిలో ఉన్నాడు? ఈ ఎడమ వైపు ఉన్నటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు? శిలువ మీద వేలాడుతున్నాడు, శిక్షలో ఉన్నాడు. ఆ శిక్షలో ఉండి కూడా వాడు ఏం చేస్తున్నాడు? ఎలా దూషిస్తున్నాడు తెలుసా? నీవు క్రీస్తువు, ఆ, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నువ్వు నీవు రక్షించుకొనుము. క్రీస్తువు కదయ్యా, అంటే నువ్వు అభిషిక్తుడు కదయ్యా, అలాగే అనేక అద్భుతాలు చేస్తావు కదయ్యా, చనిపోయిన వాళ్ళు లేవనెత్తావు కదయ్యా, అలాంటిది నీవు శిలువ దిగాయి, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అంటే ఏంటి? వీడి ఆశ ఏంటి? వీడి ఉద్దేశం ఏంటి? ఎఫెసీయుల పరిస్థితులు కూడా చెప్తాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే ఎక్కడున్న వాటి వెతకాలట? పైన ఉన్న వాటిని మీరు వెతకండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీడు ఉన్న పరిస్థితి ఏంటి? శ్రమలో ఉన్నాడు, శిక్షలో ఉన్నాడు. అయితే వాడు ఏం కోరుకుంటున్నాడు? ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? నీవు రక్షించుకో, అంటే నువ్వు దిగాయి, మమ్మల్ని కూడా దించేయి. అది దించేస్తే మళ్ళీ ఏం చేస్తాం? మేము మళ్ళా నమ్మకాలు చేసుకుంటాం, మళ్ళా కబురు పనులు చేస్తాం, మళ్ళా పాపకారం చేస్తాం, మళ్ళా ఈ భూమి మీద మా ఇష్టానుసారం వల్ల జీవిస్తాం, అనేక మందిని బాధిస్తాం. అంటే వాడు ఆ శిక్షలో ఉండి కూడా వాడు దేని వెతుకుతున్నాడు? దేని వెతుకుతున్నాడు? ఇంకా భూ సంబంధమైన వాటినే, ఇంకా క్రింది వాటినే వెతుకుతున్నాడు. అంటే క్రింది వాటి మీదే ఇంకా వాడికి మనస్సు ఉన్నది. కానీ ఎక్కడున్నాడు వాడు? స్థిరంలో ఉన్నాడు. వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. అంటే ఇంకా వాడు మరణించలేదు అనుకోండి, ఇక్కడ మన విషయం జాగ్రత్త గమనించాలి. మనం రేపు వెతకాలి. అయితే రెండవ వాడు వారిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. గద్దిస్తున్నాడు. ముందు వాడు దూషించాడు, వాడు కూడా ప్రభువుని హేళన చేశాడు. ఇప్పుడైతే ఒక్కసారి జరగమ్మా, అతన పరవాడదాం. ముందు జరగ. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావా. కరణాలు చల్లని చీల్చెను నీ సుందర దేహమునే. కరణాలు చల్లని చీల్చెను నీ సుందర దేహమునే. కవితను నీ కరుణే హృదయంబు నారలి. కవితను నీ కరుణే హృదయంబు నారలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో వాడు ఏం చేస్తున్నాడు? వాడిని గద్దిస్తూ ఉన్నాడు. ఎవరు గద్దిస్తున్నాడు? ఎవరు గద్దిస్తున్నాడు? నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? చూడండి, వాడు శిక్షలో ఉన్నాడు, వాడు సిలువలో వేలాడుతున్నాడు, వాడు బాధలో ఉన్నాడు. ఇంకా సాయంకాలం అయ్యే సమయానికి వాడు చావకపోతే కాళ్ళు చేతులు వెనబడి చంపుతారు బలవంతంగా. అంత భయంకరమైన శ్రమలో ఉండి కూడా వాడు ఏం చేస్తున్నాడు? దూషిస్తా ఉన్నాడు, ఇంకా అవమానంగా మాట్లాడుతున్నాడు, ఇంకా కించపరుస్తున్నాడు ప్రభు, ఇంకా నిందిస్తూ ఉన్నాడు ప్రభువుని. అయితే వీడు అంటున్నాడు, నువ్వు అదే శిక్షలో ఉండి నువ్వు దేవునికి అంటే ఆ శిక్షలో ఉన్నప్పుడు కూడా వాడికి ఏం లేదు. ఎవరి భయం?
దేవుని స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఈ సిలువలో వేలాడుతున్న ఇరువైపులా ఉన్న దొంగల్లో ఏం చేస్తున్నాడు? ప్రభునేమో దూషిస్తా ఉంటే రెండో వాడు ఏం చేస్తున్నాడు? వాడిని గద్దిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు గద్దించాడా? ఎవరు గద్దించారు? ఎవరు గద్దించారు? సంఘంలో కూడా ఎవరైనా బిడ్డలు అంటే విశ్వాసం తప్పిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఎవరు గద్దించాలా? కస్టమర్ సేవలు గద్దించారా? అందుకే కొద్దిగా పదార్థాలు అక్కడ అంటున్నాడు. ఏమన్నాడు? ఆ దినం మీరు సమీపించుట చూచుకొలది. మీరు ఒకరినొకడు వెయ్యాలట, పురుగొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలంటాడు. ఒకరినొకడు అంటాడు. అంటే సేవలు హెచ్చరించాలని ఉందా అక్కడ? అలాగే ఎవరన్నా సహోదరులు పోతారు అనుకోండి మార్గంలో, చూడు సహోదరులు ఏం చేయాలి? జూనియర్ విశ్వాసం తగ్గిపోతున్నారు అనుకోండి, సీనియర్ విశ్వాసం ఏం చేయాలి? వాటిని గద్దించాలి. ఆ గద్దింపు ఎలా ఉండాలా? ప్రేమతో ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే పాపంతో అసూయతో కాదు. ఎలా గద్దించాలి? ప్రేమతో గద్దించాలి. దేవుని స్తోత్రం. అలా గద్దించడం ఎందుకు అన్నమాట? అలా గద్దిస్తే ఆ అగ్నిలో నుండి ఒక ఆత్మను రక్షించిన వారం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది, చాలా సమీపంగా ఉంది. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, కానీ లోపల అనేక విషయాలు ఏమైపోతున్నాయి? చనిపోతున్నాయి. అలా చనిపోతున్న విషయాల గురించి ఆలోచిస్తే, యుద్ధుల గురించి ఆలోచిస్తే ప్రభు యొక్క రాకడ ఎంతో దూరం లేదు. ఎంతసేపటే రావడం క్షణం. ఒకసారి వెళ్ళాలనుకోడంటే ఆ మధ్యాకాశంలో ఉంటాడు. ఆయన ఏమైనా ఆపుతాయా? కాబట్టి ఇప్పుడు ఫ్లైట్లు, జెట్ ఫ్లైట్లు, ర్యాకెట్లు అని ఎంత వేగంతో వెళ్తున్నా, ఒక గ్రహం ఉన్న మరో గ్రహం. అంత జ్ఞానం, మానవుడే అంత జ్ఞానం కలిగినప్పుడు ప్రభు మధ్యాకాశం రావడానికి ఎంతసేపులో వస్తాడు? ఎంతసేపు అండి? క్షణం. రేపపాడు కాలం రేపుంటాడు మధ్యాకాశం. దేవుని స్తోత్రం. ప్రధాన దూత బోర శబ్దంతో వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాడు శిక్షలో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? నిందిస్తున్నాడు, త్యాగం చేస్తున్నాడు, అవమానపరుస్తా ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఎన్ని కష్టాలు రానుండి, ఎన్ని శోధం రానుండి, ఎన్ని బాధలు రాను, దేవునికి భయపడతారు. దేవుని భయం కలిగి ఉంటాం. చాలా గొప్పది. ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు చెప్తాడు, భూమి మీద అధికారికి భయపడాలి, లోబడాలి, మనం రక్షించిన దేవదేవుడిని ఆయనకి భయపడాలి. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఏమంటున్నాడు వాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడవా? నీకు దేవుని భయం లేదా? అసలు ఆయన ఎవరనుకుంటున్నాను? నీకులా నాకులాగా పొరపాటు చేసి అనుకుంటున్నావా? నీకులా నాకులాగా దొంగతనం చేసి అనుకుంటున్నావా? దొంగ అనుకుంటున్నావా? అంతకుడు అనుకుంటున్నావా? ఎవరనుకుంటున్నావా? ఆయన చూడండి ఏమన్నాడు ఇంకా, మనకైతే ఇది న్యాయమే. అది సరే, ఎంత చక్కగా తన స్థితిని తాను ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తన స్థితిని రామా కొంచెం ముందు రండి. దేవుని స్తోత్రం. మీ సంఘం, మీ సేవ విస్తరిస్తాం. అంచేత పెద్ద మందిరం కావాలి. కావాలొద్దా? కావాలొద్దా? ఎందుకండి మేము పట్టుకోలేము అంటారా? ఎంత కావాలా? సరిపోలేదు, కావాలి. ఇంకా వస్తారు. దేవుని స్తోత్రం. ఎలా వేసి పిలుస్తాడు? అంటున్నాడు, ఎలా వేసి పిలుస్తాను అంటున్నాడు. కాబట్టి పెద్ద మందిరం కోసం ఏం చేయాలి? చేస్తున్నారా? పెట్టిన ఇంట్లో కూర్చొని ఉంటాం. చలికాలం చలియకుండా దగ్గర ఉంటాం. ఎండాకాలం ప్రార్థన చేయాలా? పెద్ద మందిరం చాలా అవసరం. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఇరుకులో ఏం చేయబోతున్నాడు? తెచ్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకుండే వాళ్ళు మీటింగ్ జరిగాయి.
అబ్రహం పాస్టర్ చేస్తారు. ఆయన మొట్టమొదటి పూలు పనులు చేసుకోవాలి. అప్పుడు వెళ్ళి వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం కష్టపడుతూ ఉండేవారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. చదువుతారు పాపలు చూసుకుని రోజులు అన్నాను. త్వరలో దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? ఇరుకులో నుండి అని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య అక్కడ మందిరం కట్టారు. ఆ మందిరం దగ్గర స్థలం లేదు. అయితే బయట ఊళ్ళో పెట్టేవారు మీటింగ్స్. ఈ సంవత్సరం ఏం తెలుసా? 7.5 సెంట్లు స్థలం కొన్నారు. 12 లక్షల చెల్లు అంటే ఊరికి వెళ్తారనమాట. కొన్ని సంవత్సరాలు అయితే ఊరు మధ్యలో పెట్టారు. పంచాయతీ దగ్గర ఒక చెరువు ఉంటే ఆ స్థలం. ఇప్పుడు ఆ స్థలం కొన్నారు, 7.5 సెంట్లు కొన్నారు. రోడ్డుకి వెళ్తారు. ఇంక మైక్ గొడవ లేదు, సౌండ్ గొడవ ఏం లేదు. చక్కగా జరిగింది. 2 రోజులు మీటింగ్ జరిగాయి. ఆఖరిలో ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు గుర్తులేదు అసలు ఎలాగన్నట్టు. ఆమె గారు ఇలాగే ఉన్నారు. ఎవడేది అనిపించుంటాడు. మనం అంటామా? మనం అంటే జరుగుతాయా? ఎవరు పరిగెత్తారు? నిలబడినప్పుడు సేవకుడు నోటితో పలికే మాటలు సొంతగా మాట్లాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏ నోటున ఆ ఏ మాటగా మాట్లాడతారు. ఏ సేవకుడు సరే పలకవలసిందే. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు వస్తున్నారు. మధ్యలో మళ్ళీ వాక్యం ఏం చేయవలసి వస్తుంది? సరే, ఎక్కడ వరకు వచ్చాం? మనకైతే ఇది న్యాయమే. సరే, ఎలా ఒప్పుకుంటున్నాడు? తను తాను విమర్శించుకుంటున్నాడు, తను తాను పరీక్షించుకుంటున్నాడు, తను తను ప్రశ్నించుకుంటున్నాడు. నా స్థితి ఏంటి? ఆయన స్థితి ఏంటి? నా స్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? నేనైతే ఈ శిక్ష పరుణ్ణే, మేమైతే ఈ శిక్ష పరుడు. కానీ ఆయన అర్హుడు కాదు. ఆయన మమ్మల్ని మా పాపం విమోచించడానికి వచ్చిన లోకరక్షకుడు. కాబట్టి స్వామి సాక్షి చెప్తున్నాడు. ఎవరు గురండి? ప్రభుత్వం. మరి ఎవరైనా చెప్తున్నా? ఎవరైనా చెప్తున్నాం? మనం కూడా స్వార్థ ఏం చేయాలి? ఇలా నిలబడి సభల్లో మీద చెప్పక్కర్లేదు. ఒకవేళ అవకాశం దేవుడు ఇస్తే చెప్పు తిరిగా వ్యక్తిగత సువార్త ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఎవరైనా దొరికితే వాళ్ళకి ఇష్టంటే తెలియవాలి. దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళకి ఏం చేయాలి? చెప్పాలండి. అందుప్ప మా పని ఏంటి? అమ్మగారి పనే లేదా ఇంగారి పనే. సమరస్త్రీ ఏమన్నా సేవకురాలా? దేవజనురాలా? సేవ చేస్తుందా? ఏం చేస్తుంది? మరి అందరూ వేస్తారు. పాపి విచారు. ఆమె కూడా అందరూ భయపడి ఉదయం రావడం మానేసి సాయంకాలం రావడం మానేసి బాగుంది. ఎప్పుడు వచ్చేది? ఎందుకు? ఎవరు కూడా ఉండదు. చక్కగా నీళ్ళు పట్టుకుపోవచ్చు. కానీ ఎవరు గొడవ ఉండదని మనుషుల గురించి ఆలోచించింది. కానీ తనను రక్షించడానికి ఒక ఆయన ఆమె కోసమే మధ్యాహ్నం అక్కడ పాచుకు కూర్చున్నాడని సంగతి ఆవిడకి వచ్చింది. పట్టుకొని కొడుతూ ఉంటాడు. ఎంతమంది చెప్పని ఆలోచిస్తుంటాడు. చివరికి ఆమె రహస్యంతో బయటపెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన అర్థమైపోయింది. ఆయన ఎవరో అర్థమైపోయి ఏం చేస్తుంది తెలుసా? కొండ కూడా పరిగెత్తుంది. ఎక్కడికి? ఏ ప్రజలకైతే భయపడి సిగ్గుపడి ఆ బిడియంగా ఉండేదో ఆ ఊళ్ళో నేను ప్రతి ఒక్కరికి చెప్తుంది. అన్నయ్య, అక్క, ఇదిగో మెసేజ్ ఉన్నాడు, నువ్వు చెప్పడం పెట్టి నువ్వు అలాగా ఇలాగా అనుకుంటున్నారు కొంతమంది. ఇదిగో నేను చెప్పిన నమ్మకపోతే రండి, వచ్చి చూడండి. వచ్చి చూసి నమ్మడం. అంతర్జాత విచారి పార్టీ విచారన్న అదే ఊరిని ఏం చేస్తుంది? గడి చెప్పండి. ఏం చేసింది? కదిలించింది. గడి చెప్పాలా? ఎలా చెప్పాలి? ఒకళ్ళ ఎదురున్నా ఊరిని కదిలించింది. ఓ సంవత్సరంలో ఒక్కడ కదిలించారు.
యేసయ్య అంటే ఎవరో తెలియనివాడు, తెలుసుకున్న నీవు, రక్షించబడి నీవు, రక్షణ పొందినవాడు, యేసయ్య ప్రేమ తెలియనివాడు, దేవుని ప్రేమ తెలియని వాళ్ళు ఒక్కరినైనా తీసుకొచ్చే మరి మాది ఏంటంటే అమ్మగారి సమయ స్త్రీ అండి, బాప్తిసం పొందలేదు, ఏం పొందలేదు, ఆ భక్తురాలు కాదు, అందరి చేత వెలువెడబడింది, ఊరికే చదివిన స్థితి. సరే ఒక్కడు సంవత్సరం మనం ఒక్కడని తీసుకురాకపోతే కలిసి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఎలాగైనా సరే డిసెంబర్ 31 లోపులో ఒక్కడన్నా తీసుకురావాలి అని మీరు అందరూ అనుకున్నారు అనుకోండి. అప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు, అందరూ అలా చేస్తే ఇప్పుడు ఏ సరిపోవట్లేదు, ఎక్కడ కూర్చోబెడతారా, ఎక్కడ కూర్చుంటారు, వచ్చి వర్షం వస్తే నువ్వు ఆ పని చేయి, దేవుడు చక్కగా మందిరాన్ని ఇస్తాడు. దేవుని కార్యం చేస్తే ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుని కార్యం చేస్తే ఎవరు దీవిస్తారు? దేవుని కార్యం చేస్తే ఎవరు మనకు వేరు చేస్తారు? దేవుని కార్యం చేస్తే ఎవరు వాళ్ళు హెచ్చిస్తారు? కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేదు. నమ్మకలేదేమో, లేదా నమ్మకలేదు మారండి, నమ్మండి, చేయండి. నిజంగా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? 113 కీర్తనలు చెప్పాడు కదా, ఎవరికి పెంట కుప్పల మీద ఉన్న మనల్ని ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. మధ్యలో కూర్చోబెడతాను అంటాడు ఆయన. ఆయన వాగ్దానం అది, వాగ్దానాలండి. బైబిల్ అంతా కూడా వాగ్దానాలే. ఆ వాగ్దానం ప్రార్థన చేస్తాడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇదిగోని ఎలాగన్నా అని చెప్పి ఆ వాగ్దానం జ్ఞాపకం చేస్తే ఏం చేయాలి? అది ఇశ్రాయేలు అది చేసేవారు. కీర్తనలు మనం చూస్తే, ఇదిగో మా పూర్వీకులతో ఎలాగన్నావు, వాడికి ఈ విధంగా వారి శ్రమలో మొరపెట్టినప్పుడు వారిని విడిపించావు, వారి కష్టపడినప్పుడు వారిని విడిపించావు, అప్పుడు వారికి మేలు చేసిన దేవుడివే కదా ఇప్పుడు మాకున్నావు, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చెయ్యవా? ఎలాంటి ప్రార్థన అది? వాళ్ళని చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నావు కదా, వాళ్ళ బిడ్డలమైన మేమే కదా అని చేత మాకెందుకు చెయ్యవు అని ప్రశ్నించగలరు ప్రభు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాగా చేసిన వాగ్దానాలు మనం ఏం చేయాలి? ప్రార్థించినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయనకి జ్ఞాపకం చేసి ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. ఐగుప్తులో ఇశ్రాయేలు ఆ శ్రమలో మగ్గుతూ ఉన్నప్పుడు చివరికి ఆయన అన్న మాట ప్రకారంగా ఎన్ని చెప్పాడు? 430 సంవత్సరాలు ఉంటారు అక్కడ ఐగుప్తులో. అప్పుడు వారిని విడిపిస్తాను అన్నాడు. వారు నా ప్రార్థన చేసేవారు, ప్రభా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా మమ్మల్ని విడిపించే ప్రభా దిగి రావాలని అడిగితే ఆయన ఈ సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఆయన వారిని ఏమిసాడట? జ్ఞాపకము చేసుకునేను అంటారు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాగ్దానాలు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే సమయంలో జ్ఞాపకం చేయాలి. ప్రభువుకి ఎలా వాగ్దానం చేస్తావు కదా, ఇలాగన్నావు అని ఎలా చెప్పావు కదా, అదే చేయాలి, జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసినప్పుడు అంటే మీరు అనుకోవచ్చు మర్చిపోతాడా? మరిపోయానికి మర్చిపోతాడు, మరిపోయి కాదు. చూడండి, పిల్లలతో అప్పుడు పెద్దలు అంట, ఇదిగోనికే 4 రోజులు కొంటానే అంటారు, ఏదో అడుగుతారు. ఇప్పుడు కుదరదంట, ఎప్పుడు కొంటా? 4 రోజులు వాడతాడు. సరిగ్గా లెక్క పెట్టుకుని చూస్తుంటారా? 2 రోజులు 3 రోజులు 4 రోజులు అంతే. మొన్న అలాగన్నావు కదా, కొన్నావా? ఇది వాడు మాట ఏం చేస్తారు? వాడు జ్ఞాపకం చేసి మళ్ళీ అడుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుతా. కాబట్టి మన పరమ తండ్రిని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన అన్న వాటను జ్ఞాపకం చేస్తున్నాం, అవన్నీ అడగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? ఇక్కడ తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను ఏమైనాడో అది జ్ఞాపకం చేసుకుని ఒప్పుకుంటాడు. నిజమే, ఇది నాకు న్యాయమే, మనకు న్యాయమే. ఎప్పుడన్నా నిన్ను అలా విమర్శించుకున్నావు? ఈ మల దగ్గరికి వచ్చే ముందు ఏం చేయాలి? ప్రతి వారు కూడా ఏం చేయాలి?
మనలను మనమే విమర్శించుకుని ప్రతి మొదటి పత్రిక 11 చెప్తాడు. అయితే మనలను మనము విమర్శించుకుని తీర్పు పొందక ఎందుము అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. అప్పుడు రాత్రి బల్లకి రాబోతున్నటువంటి బిడలారా, ఎవరికి వారు ఏం చేయాలి తెలుసా? గత ప్రభరాత్రి భోజనపు దినము నుండి ప్రభరాత్రి భోజన దినం వరకు కూడా మనలా జీవించాం. ఎలా బ్రతుకాం, ఎలా నడుచుకున్నాం, ఎలా ప్రవర్తించాం, ఆ రోజున ఏమని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం. ఎలా ఒప్పుకున్నాం? ఇది నేను తప్పు చేయను, ఇది పాపం చేయను, సీరియల్ చూడను, సినిమా చూడను, వారం ఆదివారం గుడి మానం, ఉపవాస పాత్రం మానం, 3 రోజులు ఉపవాస పాత్రలు మానం. ఒప్పుకున్నారా? అది తీర్మానం చేసుకున్నారా? మర్చిపోయారా? నువ్వు మర్చిపోవచ్చు. ఎవరు మర్చిపోరు? దేవుని స్తోత్రం. తీర్మానం చేస్తే వేసుకోవడం సులువే, నోరు కదా పరికేస్తుంది. దానికి ఏం చేయడమో పట్టుబడి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరున్నాడు? ఇది మనకు న్యాయమే, ఇది మనకు న్యాయమే. ఆలోచించాలా? నేను ఎందుకు సరిగా దేవుళ్ళు ఉండలేకపోతున్నా? ఎందుకు నేను ఆయన మాట వాక్యం లోబడలేకపోతున్నా? ఎందుకు నేను విధేయురాలుగా ఉండలేకపోతున్నా? ఎందుకు ఆ ప్రేమ కలిగి ఉండలేకపోతున్నా? ఎందుకు నేను సమాధానంగా ఉండలేకపోతున్నా? ఎందుకు నేను ఏక మనసుతో లేకుండా ఉండగలుగుతున్నా? ఎందుకు నేను దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నా? ఎందుకు నేను పరిచయం చేయకుండా ఓపి చేసిన వెంటనే నెమ్మదిగా ఆడలు చూడకుండా ఎందుకు పారిపోతున్నా? ఎవరన్నా ఆలోచించా? ఇంతమంది నాకు పరిచయం చేస్తే అంతసేపు అవుతుంది, గంట అయ్యే పని బాగుంటుంది, అవునే కదా? కానీ కొంతమంది ఏం చేస్తారు? అది చూసుకుంటారు, అది చేస్తారు. నువ్వెప్పుడు చేస్తావు? నువ్వెప్పుడు ఆశీర్వదించబడతావు? ఎందుకు చాలా మంది దీవించబట్టలేదు తెలుసా? ఎందుకు ఆశీర్వదించబట్టలేదు తెలుసా? చాలా మంది దేవుని కార్యాన్ని ఎలా చేయాలి తెలుసా? కొరికి ఆ మొదటి పత్రిక 16 చెప్తాడు. ఎవరు? మీరు చేయు కార్యములు ప్రేమతో. దేవుడి సన్నిధిలో మనం ఏ కార్యం చేసిన ఎలా చేయాలి? ప్రేమతో చేయాలా? ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఎందుకు? ఆయన మన పని చేశాడు కదా. ఏం పని? నీవు నేను అగ్ని గుండానికి వెళ్ళకుండా తప్పించడానికి ఆయన స్వయంగా పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈశ్వడు ఆయన దిగి వచ్చాడా లేదా? ఇక రాకపోతే ఆయనకి నష్టమా? నీవు నేను అగ్నిగుండంలో గడిపితే నష్టమానికి మాట విన్నాడు పోనీ అది ఊరుకోవచ్చు కదా. ఆయన ఊరుకున్నాడా? ఎందుకు? నీవు నేను ఆయన పొరుగులో ఉన్నాం, ఆయన స్వరూపంలో చేపడతాం. మీరు కూడా ఆయన పోలిక స్వరూపంగా దేవుని స్తోత్రం కలుగాక. ఈ సృష్టి అంతా ఆయన పోలిక స్వరూపం కాదు, నీవు నేనే ఆయన పోలిక, ఆయన స్వరూపం దేవుని స్తోత్రం కలుగాక. ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించుకున్నా చేశాడు. కాబట్టి మన అగ్ని కూడా వెళ్ళడానికి ఆయనకి మాత్రం నశించిపోవడం మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన న్యాయం, ఆయన నీతి మనం శిక్షించబడుతుంటే ఆయనలో మరొక లక్షణం ఏంటది? ప్రేమ చేస్తున్నట్టు ఆయన్ని బలవంతం చేస్తుందంట. ఎవరిని? నీ బిడ్డలు ఏమైపోతున్నారు? నువ్వు వారిని రక్షించకపోతే ఏమైపోతారు? వాడు అగ్ని గుండకు వెళ్ళిపోతారు, వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతారు, అగ్ని ఆరు పురుగు చాలని స్థలానికి వెళ్ళిపోతారు అని లోపల ప్రేమ అనే లక్షణం ఏం చేస్తున్నాయి? బలవంతం చేస్తారు. ఆయనలో నీతి న్యాయమేమో వాడు చేసిన తప్పుకు వారిని ఏం చేయమంటుంది? అక్కడ శిక్షించబడుతుంది. అదే సమయంలో ప్రేమ అనే మొదటి లక్షణం చేస్తున్న వారిని రక్షించు, పాపిని రక్షించు, దోషిని రక్షించు, నేరస్తుడిని రక్షించు. అందుకే లూకాసు వార్త 10 చూస్తాం. నశించిన దాన్ని వెనక రక్షించడానికి రక్షించడానికి వెదక్కుంటూ వచ్చాడు. ఏదైనా తోటలో వాడు పారిపోయి ప్రభు స్వరం మీద పారిపోయి ఏం చేస్తున్నాడు? వాడు పలానా చోట దాక్కుంటే ఈయనేం చేస్తున్నాడు? పని నా మాట కదా, ఆయన ముందుకు రావట్లేదు. వాడు అది వదిలేసిపోయాడా? వాళ్ళు ఆయన ముందుకు వచ్చి మాట్లాడేవారు కూడా వాళ్ళు వెతుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను కూడా ఇస్తాడు ఆయన, వెతుక్కుంటూ వచ్చి ఆయన నిన్ను నన్ను ప్రేరేపించి రక్షించుకున్నాడు. ఆయన లేకపోతే మన రక్షణలోకి వస్తామండి. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం.
అందుకే నిన్ను నన్ను ఈశ్వరైన రక్షించాడు. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, వస్తున్నారు, గుడికి వెళ్తున్నారు తప్ప రక్షించబట్టలేదు, రక్షణ రావట్లేదు. ఇంకా ఏదో ఆలస్యం చేస్తున్నారు, ఇంకా ఎప్పుడో చూద్దాం అనుకుంటున్నారు. జాగ్రత్త, వాయిదా వేయకండి, వాయిదా వేయడానికి వీల్లేదు. ప్రభు ఇచ్చిన అవకాశం మనం ఏం చేయాలి, చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. వాడు అంటున్నాడు అక్కడ, ఏమంటాడు తెలుసా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు చూస్తారండి, వీడు శిక్షలో ఉన్నాడు, వాడు శిక్షలో ఉన్నాడు. వాడు ఎవరైతే చూస్తున్నాడు, వాడు ఎవరైతే చూస్తున్నాడు, ఎవరైతే చూస్తున్నాడు దాన్ని ఆయనను చూచి వాడు ఏం చూస్తున్నాడు, మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. మన శరీరం ఆయన దిప్పేస్తే దిప్పుకోవాలి, మళ్ళా దొంగతనం చేయాలి, మళ్ళా డబ్బులు సంపాదించాలి, మళ్ళా బంగారం సంపాదించాలి, మళ్ళా ఎవరిని చంపేయాలి, లేదా అలా చేయాలి, ఇలా చేయాలి, మళ్ళా సంపాదన పడాలి, అదో పిలిచాలి, ఇదో పిలిచాలి. వాడు చూపు అంతా ఎక్కడ ఉంది, శరీరంలో ఉన్నాడు కదా, శిక్షలో ఉన్నాడు కదా, ఎక్కడ చూపు భూమి మీదే తిందే ఉంది. వీడి చూపు ఎక్కడ ఉంది, వీడు దేని వెళ్తున్నాడు, శిక్షలో ఉండి దేని వెళ్తున్నాడు తెలుసా, శిక్షలో ఉండి దేని వెళ్తున్నాడు తెలుసా, దేని వెళ్తున్నాడు, పైన వాటిని వెళ్తున్నాడు. యేసయ్య వైపు చూస్తా ఉన్నాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అంటే వాడికి ఇంకా కిందకి దిగాలి, మళ్ళా దొంగతనాలు చేయాలి, మళ్ళా హత్యలు చేయాలి, మళ్ళా సంపాదించాలి, మళ్ళా వ్యభిచారం చేయాలి, లేకపోతే మళ్ళా జాగ్రత్తం చేయాలి, మళ్ళా పాపం చేయాలి అనేటువంటి ఆలోచన వాడికి లేదు. ఎందుకనగా ప్రభు యొక్క సమక్షంలో ఆ శిక్షలో ఉండగా వాడు ఏం చేస్తున్నాడు, తన స్థితిని వాడు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ప్రభుకి ఎవరంటే ఇష్టం తెలుసా, దాచుకునేవాడు కాదు, పాపం దాచుకునేవాడు కాదు, అతిక్రమం దాచుకునేవాడు, దోషాలు దాచుకునేవాడు కాదు, తప్పులను దాచుకునేవాడు కాదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పరిశుద్ధంగా జీవించే వారి ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రం. పాపాన్ని దాచుకునే వారంటే ఆయనకు ఇష్టపడతారు. ఆయన ప్రేమతో అందరితో ప్రేమ కలిగి జీవించే వారంటే ఆయనకి ఇష్టం. రాత్రి దేవుడు పెట్టారా, మీరు మరి ఏ లోపం ఉన్నదో ఎడమైపున దొంగవలే మళ్ళా శిక్షలను బయటకు వచ్చేసి మళ్ళా లోకంలో ఉండాలి, లోకంలో జీవించాలి అని వాడు అనుకున్నట్టు అనుకుంటున్నావా? అలాంటి మనసుతో బలపడి రావాలనుకుంటున్నావా? లేకపోతే కుడివైపున దొంగవలే నేను సరి చేసుకొని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకొని రక్షణలోకి వచ్చింది. ఎవడు వాడికి అవకాశం ఉందా? దిగి బాప్తిస్మోదానికి అవకాశం ఉందా? బాబు నేను పశ్చాత్తాపడుతున్నా, నన్ను ఏం పండి బాప్తిస్మోలు చేసిపోతే బాప్తిస్మోలు చేశాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని అడిగాడు అనుకోండి. అసలు ఆ మాట వినేవాడు ఎవడున్నాడు? ఈరోజు బాప్తిస్మోలు సిద్ధంగా ఉన్నా, ఈరోజు నేను రక్షణ నడిపించడానికి సేవకు సిద్ధంగా ఉన్నా, కానీ నువ్వు మాత్రం ఇంకా వాయిదా వేస్తున్నావు. ఏం చేస్తున్నారు చాలా మంది? ఇంకా వాయిదా వేస్తున్నాడు, రక్షణ పొందడానికి, బాప్తిస్మం పొందడానికి, పాపాలు ఒప్పుకోవడానికి, లోకాశంలో విడిచిపెట్టడానికి ఇంకా వాయిదా 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 వేస్తున్నారు. ఇప్పుడు అప్పుడే కాదులే, ఇప్పుడు చాలా వయసు ఉన్నారు, ఇంకా చాలా వయసు ఉంది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. నాకు గ్యారంటీ ఉందండి. భూమి మీద ఆ వస్తువుకి ఈ వస్తువు కానీ గ్యారంటీ ఉంది, కానీ మనిషి జీవితానికి బయటకి లోపల వచ్చేవారికి ఎవరికి నమ్మకలేదు. దేవుని స్తోత్రం. రాత్రి దేవుని పెట్టారా, కుడివైపు ఉన్న ఎవరిని చూస్తున్నాడు? యేసు వైపు చూస్తున్నాడు, యేసు వైపు చూస్తున్నాడు. మనం కూడా ఎవరైపు చూడాలి? లోకం వైపా, లోకంలో ఉన్న వాటి వైపా, క్షయమైపోయే వాటి వైపా, నశించిపోయే వాటి వైపా, వీటి వైపు చూడాలి. వీటి వైపు చూద్దాం. తీర్మానం చేసుకుందామా? ఏం చేసుకుందాం తీర్మానం? ఆరాధన ఏర్పడటం, ఉపవాస ప్రార్థన మాను, సువార్త చెప్పడం మాను. ఈ సంవత్సరం ఒక్కడన్నా రక్షిస్తాను, తీసుకురావాలిగా తీసుకొస్తాను, అంతే. తీసుకురావాలంటే ఏం చేయాలి? ఏమనుకోవాలి? తీసుకొస్తాను అంతే. ఎంతమందిని?
ఎంతమంది? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేశావయ్యా నీ కోసం నీ బ్రతుకులించావని, ఏం మోసావయ్యా నీ కోసం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తీర్మానం చేసుకోవాలి. సంవత్సరం డిసెంబర్ లోపల మన ఉపవాస కూడాలు వచ్చే లోపల డిసెంబర్లో ఒక్కడన్నయ్యా ముంచేయాల. అందులో వీటిలో ఏం ముంచేయాలి, ఏం సమాధి చేసేయాల? వాడున్న పాపాన్ని. దేవుని స్తోత్రం. వాడు లేవాలి. ఎలా లేవాలా? అప్పుడే కడుపులో వచ్చిన శిశువుగా లేవాలి. దేవుని స్తోత్రం. అప్పుడే అమ్మ కడుపులో బయటకు వచ్చిన వాళ్ళకి ఏమో తెలుస్తా? అబద్ధం ఆడడం తెలుస్తా, కపటం కూడా తెలుస్తా, బూతులు ఆడడం తెలుస్తా. సీరియస్ కూర్చొని అడుగుతారా? మాట్లాడదా? సీరియస్ కూర్చొని అడుగుతారా? అడుగుతారా? మనం పాపం తెలియదు, వాడు పాపుణ్యాలు తెలియదు. అందుకే ప్రభు గారికి చిన్నబిడ్డలు తీసుకొస్తున్నప్పుడు రోజున శరీరకరంగా భూములు ఉన్నప్పుడు వాళ్ళు ఆటలు పరుస్తున్నారు. చిన్నబిడ్డలు ఆటలు పరుస్తున్నారు. వారిని ఎవరికి రానివ్వండి. ఇలాంటి వాద్య రోజు శిష్యులు వాళ్ళు అనుకున్నా నేను గొప్ప చూసాడు. ఆ చిన్నపిల్లలు ఒకసారి ఒక నెలలో ఆట వచ్చి వాళ్ళు చూపించారు. మీరు ఎవడైనా పాపమా, మీరు ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే, గరుడై ఉండాలనుకుంటే, అధికుడై ఉండాలంటే ఎలా ఉండాలి? ఈ చిన్న పిల్లవని ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. పుణ్యాలేమి కర్మం తెలియదు. బట్ ఆ స్థితి మనకు రావాలి. ఏ స్థితి? చిన్న పిల్లల స్థితి. అట్టి మనసు రావాలి, అట్టి ఆలోచన రావాలి, అట్టి హృదయం రావాలి. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటుందో తెలుసా అండి? పవిత్రంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పల్లెకి వచ్చే మనం అలాంటి హృదయాలతో హృదయానికి వద్దాం. సర్వతమసారి మాట ఎవరున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఎంత సాక్షిస్తున్నాడు. తిరుగుతుంది కష్టములు శ్రమలో ఉండి సాక్షిస్తున్నాడు. ఆయన చూసి రాత్రి మనం ఎవరు చూద్దాం? ఎవరు చూద్దాం? రాత్రి నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన యేసయ్య, పునరుత్థానుడైన యేసయ్య, మరణమును గెలిచి లేచిన యేసయ్య, మృత్యుంజయుడైన యేసయ్యను చూద్దాం. దేవుని స్తోత్రం కలుగుగాక. సాగింది యాత్ర కరుణమయి కలగల పాత్ర, సాగింది యాత్ర కరుణమయి కలగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే. ఎవరు చూద్దాం? మృత్యుంజయుడైన చూచాడు. యేసు డిమాండ్ చేయట్లేదు, అనుకుంటాడు. ఏమంటున్నాడు? యేసు నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవా అంటే వాడు భూ సంబంధమైన అన్నింటినీ పెంచాడు ఉండేస్తాడు. కానీ వీడికి మాత్రం ఆశ రావలేదు. ఎవరికి? వీడికి ఏ ఆశ? లోకాశ అంటే మళ్ళీ దొంగ అంటారు, మళ్ళీ డబ్బు సంపాదించాలి,
వాడు బంగారం సంపాదించాలి, వాడ వెండి సంపాదించాలి, పటాలు చేయించుకోవాలి, చెవులు చేయించుకోవాలి, ముక్కులు చేయించుకోవాలి, మెడలు చేయించుకోవాలి, బ్రాస్లెట్లు పెట్టుకోవాలి. పురుషులు బ్రాస్లెట్లు చెయ్యులు అడుగుతా ఏడా చేస్తారు తెలివిగా ఇక్కడ కూర్చోటి తీసేస్తా ఇంట్లో దాచుకుని వస్తారు. ఇప్పుడు దాని మళ్ళీ అది సరేనా వారి మనసున? అది సరైన రక్షణ? మరి ఏమంటారు దాన్ని? వేషధారికి ఈశ్వరులను క్షమిస్తాడు దేవుడు గారిని. రాత్రి ద్వారా ఉండడానికి వీల్లేదు, రాత్రిలో వేస్తేగా ఉండడానికి వీల్లేదు, వేషధారిగా ఉండడానికి వీల్లేదు. దాని బయటకు రావాలి. పరిపూర్ణ విశ్వాసంలో రావాలి, పరిపూర్ణ పరిశుద్ధులు రావాలి, పరిపూర్ణ పవిత్రతలకు రావాలి. దేవుని స్తోత్రం. బ్రతిమాడుకుంటున్నాడు, అడుగుతున్నాడు, వేడుకుంటున్నాడండి, వేడుకుంటున్నాడు. అందుకు ఆయన వెంటనే సరే ఇప్పుడు కాదు నువ్వు అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? నేడే నీవు నాతో ఎప్పుడో రాదు, ఎప్పుడో రాదు. కాబట్టి వాడు తిరుగులో వెంటనే మారుమరుస్తుంది. ఎందుకు వారాల్లో వస్తున్నారు చాలా మందికి, మారుమరుసు పొందరు, రక్షణలోకి రారు. కొంతమంది రక్షణ పొందుతారు, మారుమరుతో రక్షణ పొందుతారు, సమర్పణ చేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఇంకా కొన్ని వదలరు. ఎందుకు వదలలేదు? కొంతమంది మీకు తెలుసు ఏం వదలలేదు. రాత్రి అవన్నీ కూడా మీరు ఉండేవాళ్ళు అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ దగ్గరికి పవిత్రమైన హృదయంతారండి, పవిత్రమైన మనసుతోనండి. అప్పుడు ఈ బలం మనకి ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా మారుతాం. దేవుని స్తోత్రం. లేకపోతే బల వల్ల మనకు శాపం తప్ప ఆశీర్వాదం ఉండదు. రాత్రి నీవు నేను కూడా శాపగ్రస్తులుగా ఉండడానికి వీలే. మాకు శాపగ్రస్తులుగా ఉండాలని పేరున్నదైనా ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. దేవుని స్తోత్రం. నీకు శాపం కావాలా? ఆశీర్వాదం కావాలా? నీకు లోపం కావాలా? దేవుని రాజ్యం కావాలి. వాడికి ఏం కావాలంటున్నా? నువ్వు రక్షించుకో, నువ్వు దిగిపో, దిగ్గే మళ్ళా నవ్వు కలిసిపోతాం. విడే ఉన్నాడు నీ రాజ్యంలో. ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థించారు, అందరూ మోకరించి ప్రార్థించారు. ప్రభుని అడుగుదాం, ప్రభుని చూద్దాం, సిల్వర్ చూద్దాం. కొన్ని నిమిషాలు మనం బయలుదేరి రాబోతా ఉన్నాం, కొన్ని నిమిషాలు మనం బయలుదేరి రాబోతా ఉన్నాం. కాబట్టి ప్రతి వారంలో తెరవాలి. మనం కూడా దేవుడు కూడా ఒకవేళ ఇంకా నీలో ఉండకూడదు ఏమైనా ఉన్నాయా, ఇంకా సరి చేసుకోవాల్సి ఇంకా సరి చేసుకోకుండా నీలో ఉన్నాయేమో, ఇప్పుడే వాటి ఒత్తులు విడిచిపెడదాం, ఇప్పుడే వాటి ఒత్తులు విడిచిపెడదాం. ఎందుకనగా అతిక్రమం దాచుకునేవాడు వర్ధిల్లాడు, వర్ధిల్లాడు, వర్ధిల్లాడు వాటిని సర్విస్తాం. నువ్వు వర్ధిల్లాలి అంటే అనగా నువ్వు దీవించబడాలి, అనగా నువ్వు ఆశ్రయించబడాలి, అనగా నువ్వు దీవుని పొందుకోవాలి, మేలు పొందుకోవాలి అంటే నీ ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకోవాలి, ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి వేషాన్ని తనాన్ని విడిచిపెట్టాలి.